ఒకేసారి సన్నబడాలి, అయితే త్వరగా బరువు తగ్గాలి అనే ఆలోచనతో యూట్యూబ్ చూసి డైట్ ఫాలో అయిన ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఈ విషయమే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులో యూట్యూబ్ చూసి 3 నెలలుగా ఫ్రూట్ జ్యూస్ డైట్ ఫాలో అయిన ఓ యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్కు చెందిన యువకుడు శక్తిస్వరన్ బాడీ షేప్ కోసం వ్యాయామం చేయటం ప్రారంభించాడు. ఓ యూట్యూబ్లోని వీడియో చూసి దానిని ప్రేరణగా తీసుకొని డైట్ ఫాలో అయ్యాడు ఆ యువకుడు. అయితే వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి ఊపిరాడక మృతి చెందాడు. ఏ వైద్యుణ్ణి సంప్రదించకుండానే ఓ యూట్యూబ్లోని వీడియో చూసి దానిని ప్రేరణగా తీసుకొని డైట్ ఫాలో అయ్యి చివరకు ఆ యువకుడు ఇలా ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుత కాలంలో చాలా మందికి బరువు తగ్గాలని, స్లిమ్ గా కనిపించాలని కోరికుంటుంది. దీని కారణంగానే చాలా మంది వ్యాయామం చేస్తున్నారు. అయితే వైద్యుల సలహాలు పాటించకుండా ఏది పడితే అది చేయటం ప్రాణాలకే ముప్పని నిపుణులు అంటున్నారు. ఈ ఘటన సమాజంలో సోషల్ మీడియాలో డైట్ పట్ల ఉన్న ఆకర్షణ, ముఖ్యంగా యువతలో బరువు తగ్గాలనే అంశాన్ని బయటపెట్టింది. ఇలాంటి డైట్లు వైద్యుల సలహాలు లేకుండా అనుసరిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా డైట్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనే 3 నెలల క్రితం కూడా చోటు చేసుకుంది. మార్చి 2025లో జరిగిన ఇలాంటి సంఘటనలో కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల బాలిక శ్రీనంద మరణించింది. బరువు పెరుగుతున్నాననే భయంతో కఠినమైన ఆహార నియమాలు